డేర్ పెట్టుకొని కంబం పట్టిందటమ్మా. మరి ఆడ పక్కన నసరకోటలోనే ఆ ఊర్లోనో వాళ్ళు అన్నం పెడుతుందంట. పెట్టారంట అన్నం పెడితే వాళ్ళు ఒక రాగు ముద్దు పెట్టింటే మరి 24 గంటలు నేను ప్రదక్షిణ చేసి వచ్చాడంటమ్మా. మరి గుడికాడ వాళ్ళతో ఇంత బాగా పెట్టించుకొని తిని కింద పడిన కొబ్బరి తిని చేసి వచ్చాడంటమ్మా. అది అంటే అన్న నోటేమిటి వినాలంటే వాళ్ళకి ఎంత అదృష్టం ఉండాలి. అది ఏం లేదమ్మా, అడవి అడవి చెట్టునక్కలు ఏళ్ళగుడ్లు గుర్తుగా చూపిస్తాడమ్మ. గుర్తుగా కాలుకుంది, గుర్తుంది. పాము కాటేసిన నువ్వే కాటేసిన కానీ కాటేస్తేనే ఆల్రెడీ అప్పుడే ఈ పొలంలో పెట్టినామండి. ఇట్లా ఎవరన్నా కానీ పాము కొడితే చెక్క లవంగం తినండి. చెక్క లవంగం దానికి చెక్క లవంగం ఎవరైనా చేసుకోవచ్చు. పాము కొడితే చెక్క లవంగం తినండి. తినాలి నాకు తెలిసిపోయింది పాము తినడాని. వరుమిచ్చేది ఏంటంటే ఇంత కష్టపడితే కొన్ని పరిస్థితులు పెడతాం మేము కానీ కూడా డబ్బులు తీసుకోం మేము. కొన్ని పరిస్థితులు పెట్టేది తీసుకోలేము మేము. కరెక్ట్, అన్ని పరిస్థితులు పెట్టే చేసేది. ఇప్పుడు నువ్వు పెట్టేది కానీ మీ ఎక్క చెల్లెలుగా పెట్టింటారమ్మ పరీక్ష. ఈ పరీక్ష ఇప్పుడు నువ్వు కాలు గెజ్జి కట్టినట్ల నీ గురువు గెజ్జి కట్టినట్ల మీ ఎక్క చెల్లెళ్ళ కానీ గుర్రాలు ఉంటాయి కదా, వాళ్ళు ఆడచ్చు కదా, చేతిలో చేయగలిపి వాళ్ళు ఆడడం లేదంటే వాళ్ళు కానీ పరీక్షలు పెట్టి అప్పుడు ఇప్పుడు గెలిచిన దానికి ఇప్పుడు వాళ్ళ గుర్రాలు ఎదవాడి పారిపోతున్నాయి. వీటికొస్తేనే ఎదవాడి పారిపోతున్నాయి. ఓ వాళ్ళమ్మా ఎవరితో కాదు. ఎంత అదృష్టం ఉందామని నిన్న మాత్రము ఆడ గుళ్ళు చేతులకి తోరు మొక్కినారో కథాకు వచ్చి మొక్కినట్లే వాళ్ళు. దానివల్ల మేము అడగడానికి హిందూ నాకు తట్టుకోలేకపోతున్నాడు. అట్లా ఆ దారికి నీళ్లు కాకుండా బయటకు వస్తాను. నీళ్ళు బయటకు వస్తాయి. అది బ్లాక్ అయింది. నీవే చూసుకెళ్ళాలి. ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి కండ్ల.